రాజమహేంద్రవరం దానవైపేటలోని చిన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో పాత నారాయణ కాలేజీ వద్ద నూతనంగా నిర్మించిన జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ బాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి గోదావరి తీర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. డాక్టర్ రామ్ గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట చిన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద పాత నారాయణ కాలేజీ జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఎంపీలు దగ్గుబటి పురంధేశ్వరి, గంటి హరీష్, మాజీ ఎంపీలు చిట్టూరి రవీంద్ర, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జిఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నామన రాంబాబు, పలువురు వైద్యులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ రంగాల ప్రముఖులు, కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్డింగ్ని తీసుకుని ఇందులో హాస్పిటల్లో నెలకొల్పడం జరిగింది. దానికి వేళ ప్రారంభోత్సవ కార్యక్రమం. దానికి రాజమండ్రిలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా, అంటే ప్రజాప్రతినిధులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, జడ్పీ చైర్మన్లు, ఇలాగ ఇతరత్ర అందరూ కూడా అన్ని ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని ఆశీర్వదించారు ఈరోజు ఈ హాస్పిటల్లో. వారందరూ కూడా జీవీఎస్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసే రూపంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళు వైద్య సేవ అనేటువంటిది అంటే ఏదో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఎక్కువగా తీసుకోవడాలు లేకపోతే అటువంటి విమర్శలకు తావివ్వకుండా అందరికీ అందుబాటులో ఉండే వైద్యాన్ని అందిస్తూ నిరంతరం వైద్యమే వృత్తి కింద భావించేటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆ కుర్రోడు చిన్నపిల్లవాడప్పటి నుంచి మా దగ్గర పెరిగిన వ్యక్తి, చాలా డెడికేటెడ్గా చేసేటువంటి వ్యక్తి తేజ, రామ్ గోపాల్ తేజ. ఈరోజు మనం జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని మన హాస్పిటల్ ఓన్ ప్రెమిసెస్లో ఓపెన్ చేసుకున్నామండి. కానీ ఆల్రెడీ హాస్పిటల్ 2 బ్రాంచెస్ కింద మేము రన్ చేస్తున్నామండి 3 years నుంచి. సో ఒకటేమో మన ఆల్రెడీ పాత వెమ్మలమ్మ గారి హాస్పిటల్ దగ్గర, ఇంకొకటి వచ్చేసరికి మన సాగర్ గారి హాస్పిటల్ దగ్గర. సో ఈ 2 కూడా మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్ ప్రెమిసెస్ అండి. సో ఇందులోనే మొత్తం అంతా కూడా అంటే నా పరంగా నేను గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని, సో మేడం వచ్చేసరికి గైనకాలజిస్ట్, అలాగే మనకి ఇంకో కన్సల్టెంట్ సార్ డాక్టర్ అదేపల్లి శ్యామ్ సుందర్ సార్ వచ్చేసరికి కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో హై అండ్ ఎక్విప్మెంట్తో, అది గ్యాస్ట్రోఎంట్రాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, న్యూరో సర్జన్ కానివ్వండి, సో హై అండ్ ఎక్విప్మెంట్తోనే మనం ఈ సేవలు అందిస్తున్నాం, ఆల్రెడీ అందిస్తున్నాం. సో మనం గ్యాస్ట్రోలో మామూలుగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనే కాకుండా హై అండ్ ప్రొసీజర్స్ అంటే ఈఆర్సీపీ కానీ, యూఎస్ కానీ, ఇలాంటి ఎటువంటి హై అండ్ ప్రొసీజర్ అయినా సరే, సో ఇదివరకు ఇది హైదరాబాద్కు, విజయవాడ పంపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన హాస్పిటల్లోనే మన రాజమండ్రిలో మన పేరు డాక్టర్ అద్దెపల్లి శ్యామ్ సుందర్, న్యూరో సర్జన్ అండి. లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ హాస్పిటల్ ద్వారా న్యూరో సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ లాస్ట్ 2 years నుంచి కూడా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ 5 days బేబీ దగ్గర నుంచి 95 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్ని కూడా డీల్ చేసి బెస్ట్ అవుట్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూరో వైద్య సేవల్లో అందించే బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, అది ఎటువంటి హై అండ్ సర్జరీస్ అయినా కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, అన్యూరిజమ్స్ కావచ్చు, స్ట్రోక్ కేసెస్ కావచ్చు, స్పైనల్ ఇంజరీస్, స్పైనల్ ట్యూమర్స్ అండ్ స్పైనల్ అనామలీస్ అండి, కంజెనిటల్ అనామలీస్, ఇవన్నిటికీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్తో సర్జరీస్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్ ఇచ్చి పేషెంట్కి న్యూరో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్ అంతా కూడా లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ ద్వారా న్యూరో వైద్య